9 ఏళ్ల క్రితం తప్పిపోయిన మహిళ కోసం ఆ కుటుంబ సభ్యులు వెతకని ఊరు లేదు, తిరగని ప్లేస్ కూడా లేదు. చివరికి చనిపోయిందనుకున్న 3 నెలల క్రితం కర్మకాండాలు కూడా నిర్వహించేశారు ఆ కుటుంబ సభ్యులు. చనిపోయింది అనుకున్న ఆ మహిళ ఊరిలో ప్రత్యక్షం కావడంతో అందరూ కూడా షాక్కు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎడ్డూలు బయ్యారంలో 9 ఏళ్ల క్రితం మతిస్థిమితం సరిగ్గా లేని ఒక మహిళ అశ్వాపురం మండలం నెల్లిపాక బంజరులోని తన తల్లి ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలోనే తప్పిపోయింది. ఆమె ఆచూకీ కోసం 9 సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో 3 నెలల క్రితం కర్మకాండాలు నిర్వహించేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో 60 సంవత్సరాల మతిస్థిమితం లేని మహిళ చికిత్స అనంతరం కోలుకుని తన పేరు కోటమ్మ, తన ఊరు ఎడూళ్ల బయ్యారం అని తెలిపింది. అయితే వెంటనే కూడా వైద్యశాల సిబ్బంది ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయడంతో కోటమ్మ కోసం ఎన్నో చోట్ల వెతికి చనిపోయిందని ఆశలు వదులుకున్నా మళ్లీ ప్రత్యక్షం కావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో కోటమ్మకు బంధువులతో పాటు గ్రామస్తులు పూల స్వాగతం చేశారు. ఇక కోటమ్మను ఇంటికి చేర్చిన అన్నం సేవా ఫౌండేషన్ శ్రీనివాస్ను సత్కరించి ధన్యవాదాలు తెలిపారు కుటుంబ సభ్యులు. బయ్యారం